రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు అంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి శాశ్వత శత్రువు ఎవరంటే అందరికంటే రఘురామకృష్ణరాజు గారు. ఏ విషయంలోనైనా జగన్మోహన్ రెడ్డి అంశానికి సంబంధించి ఆయన మాట్లాడడానికి ముందుంటారు. కౌంటర్లు కూడా గట్టిగా ఇస్తారు. సీఎం చంద్రబాబు నాయుడు గారి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు రేజ్ చేసిన పాయింట్ ఏదైతే ఉందో, కేసులుంటే మాత్రం రోడ్డు మీద పెట్టి కొట్టేస్తారా, చంద్రబాబు గారి మీద కేసులు లేవా అని ఆయన వేసిన ప్రశ్నకు రఘురామకృష్ణరాజు గారు తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. నన్ను 120 సార్లు కొట్టారు, జగన్కి తెలియదా అని ఆయన ఒక ప్రశ్న అయితే లేవనెత్తారు. ఇక్కడ ఇదే కీలకమైన అంశం. జగన్ సీఎంగా ఉన్నప్పుడే జాన్ విక్టర్పై కేసులు పెట్టారు అనేది. ఏ తప్పు చేయకపోతే నడి రోడ్డుపై కొట్టరు కదా, వారు ఎలాంటి వారో తెనాల్లో అందరికీ తెలుసు. జాన్ విక్టర్ ఎస్సీ ఎలా అవుతారు? డాక్టర్ సుధాకర్ను నడి రోడ్డుపై కొట్టినప్పుడు జగన్ ఎందుకు పరామర్శించలేదు అంటే సంఘ విద్రోహ శక్తులను ఆయన పరామర్శిస్తారా అంటూ నిలదీశారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు. ఆకివీడిలో 65 ఏళ్ల వ్యక్తి 8 ఏళ్ల బాలికపై అత్యాచార యత్నం చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు చెప్పా. ఆయనకు టీడీపీ సభ్యత్వం ఉంటే సస్పెండ్ చేశాం. అన్యాయంగా అరెస్ట్ చేశారని నేనంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు జగన్ చర్య కూడా అలాగే ఉంది అంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు వైసీపీ హయాంలో జరుగుతున్న తప్పులను ప్రశ్నించేందుకే సొంత పార్టీ ఎంపీ అయిన తనను చిత్రహింసలు పాలు చేశారని రఘురామకృష్ణరాజు గారు పేర్కొన్నారు. ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ బ్యాచ్ నన్ను 5 విడతలుగా 120 నుంచి 120 సార్లు కొట్టారు. జగన్ వారిని పురమాయించారు, ఇందులో సందేహం లేదు అని తెలిపారు. సునీల్ కుమార్ను ఇంటి వరకు విచారణకు పిలవలేదని, ఆలస్యమైన న్యాయం జరుగుతుందనే నమ్మకం తనకుందని చెప్పారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడే విక్టర్ తదితరులపై కేసులు ఉన్నాయని చెప్పి గుర్తు చేశారు. ఏది ఏమైనా అప్పట్లో రఘురామకృష్ణరాజు గారిని 120 నుంచి 120 సార్లు కొట్టారు అనేది ఇప్పటివరకు ఎవరికి తెలియదు. కానీ ఈ సందర్భంగా ఆయనే స్వయంగా ప్రజలకి చెప్పే ప్రయత్నం చేశారు, చెప్పేశారు ఒక రకంగా. అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎంత దారుణంగా ఆయన ప్రవర్తించారు రఘురామకృష్ణరాజు విషయంలో అని అనుకోవాలా, లేదంటే నిజంగా పోలీసులు ఇలాగే కొడతారు అరెస్ట్ అయితే అని చెప్పి రఘురామకృష్ణరాజు గారు చెప్తున్నారా? అలా అయితే ఇప్పటి వరకు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న వాళ్ళని ఎన్నెన్ని దెబ్బలు కొట్టుంటారు? ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమంది అరెస్ట్ అయ్యి జైల్లో పెట్టారు అంటే, పోసాని కృష్ణమురళి గారు జైల్లో ఇన్ని రోజులు ఉన్నారు, వంశీ గారు ఉన్నారు, ఐపీఎస్ ఆఫీసరు పిఎస్ఆర్ ఆంజనేయులు ఉన్నారు, నందిగం సురేష్ ఉన్నారు, ఇలా చాలామంది ఉన్నారు ఇప్పుడు అరెస్ట్ అయ్యి జైల్లో. వచ్చేసిన వాళ్ళు బెయిల్ మీద వచ్చిన వాళ్ళు బెయిల్ మీద వచ్చారు, అరెస్ట్ అయిన వాళ్ళు. అంటే ఇలా కొడతారా అంటే ఇలా కొడతారని చెప్తున్నారా? ఇలా కొట్టారు తనని అని చెప్తున్నారు కాబట్టి అందరినీ కూడా అలా కొడతారని అనుకోవాలా? ఏది ఏమైనా జైలుకి వెళ్తే మాత్రం దెబ్బలు తినాల్సి వస్తుందా పోలీసుల చేతిలో? ఇప్పుడు వాళ్ళని కొట్టారు, ఇంతకుముందు జగన్ హయాంలో పోలీసులు కూడా కొడుతున్నారట. ఇక మరి జైలుకి వెళ్ళిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో?